హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మనం మరో అద్భుతమైన వీడియోలోకి ఎంటర్ అవుతున్నాం. ఫ్రెండ్స్, మనము డార్ట్మూర్ అడవులలో ఉన్నాము. ఇది 954 చదరపు కిలోమీటర్లు ఉందని మనం గత వీడియోలో చెప్పుకున్నాము. ఫ్రెండ్స్, అందులో భాగంగా మొదటి వీడియోలో కొన్ని అద్భుతమైన ప్రదేశాలను, వాటి విశేషాలను తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది బెకీ ఫాల్స్. ఈ బెకీ ఫాల్స్ డార్ట్మూర్ అడవులలోనే ఉన్నది. దీనికి మరో పేరు కూడా గతంలో ఉన్నది. బెకీ ఫాల్స్ కి మరో పేరు బెకా ఫాల్స్. డార్ట్మూర్లోని డెవోన్, ఇంగ్లాండ్లో ఉన్న ఒక ప్రసిద్ధ జలపాతం ఇది. బెకా బ్రూక్ అనే నదిపై ఏర్పడింది. ఇది రివర్ బొవేకి చెందిన ఒక ఉపనది. ఈ జలపాతం సుమారు 20 మీటర్ల వెడల్పు, 70 అడుగుల లోతు ఉంటుంది. ఇది చివరి ఐస్ ఏజ్ వద్ద 12,000 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక ప్రాకృతిక సంపద. బెకీ ఫాల్స్ ఒక సైట్ ఆఫ్ స్పెషల్ సైంటిఫిక్ ఇంట్రెస్ట్, SSSI. ఇది అరుదైన వృక్షజాలం, మొక్కలు, జీవులను పరిరక్షించే పర్యావరణ స్థలం. చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఈ అడవి. లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ బెకీ ఫాల్స్ వుడ్లాండ్ పార్క్ లో 3 రంగు గుర్తింపులతో ట్రైల్స్ ఉన్నాయి. అంటే మనం వెళ్ళడానికి 3 రకాల దారులు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లూ ట్రైల్. ఇది సులభంగా వైల్డ్ ఫ్లవర్ అండ్ ఆర్కిన్ ఫారెస్ట్ ద్వారా వెళ్ళొచ్చు. రెండవది రెడ్ ట్రైల్. ప్రధాన జలపాతం వరకు బోల్డర్ స్ట్రాంబుల్ ద్వారా వెళ్ళొచ్చు. మూడవది పర్పుల్ ట్రైల్. ఇది కఠినమైన లోయర్ ఫాల్స్ చూసే అవకాశం ఉంది ఇక్కడ, కానీ మనకి వెళ్ళడానికి అనుమతి లేదు. దీని దగ్గరికి వెళ్ళాలి అంటే సాహస చేస్తారు కదా, కొండలు ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది. అది మూడో దారి, పర్పుల్ ట్రైల్. ఇక్కడ చిన్న జంతువుల జూ కూడా ఉన్నది. యానిమల్ డిస్కవరీ జోన్ అంటారు దాన్ని. ఇక్కడ చిన్న గొర్రెలు, చిన్న మేకలు అవి కూడా ఉన్నాయి. పాములు అవి ఉన్నాయి. చూద్దాం రండి. అడవిని అలా అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది అడవి మధ్యలో ఉన్నటువంటి చిన్న రెస్టారెంట్. ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులకు, ప్రయాణికులకు కాసేపు సేద తీరడానికి, ఏదన్నా కొనుక్కోవడానికి, తినడానికి ఐస్ క్రీమ్స్ అవన్నీ ఇక్కడ అవైలబుల్ గానే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఈ దారి గుండా ఇక పాములు ఉన్నాయి. చూసారా, ఇక్కడ ఏమేమి పాములు ఉన్నాయో చూద్దాం రండి. స్నేక్స్ వరల్డ్. స్నేక్ వరల్డ్లోకి ఎంట్రన్స్ టికెట్ లేదు. ఇదే యానిమల్ డిస్కవరీ రూమ్. రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ బార్డ్ గ్రాస్ స్నేక్. ఇది విషరహితమైన, చాలా సాధారణంగా కనిపించే పాము. అంటే మన దగ్గర డియలో పసిరిక పాము అంటాం కదా, పచ్చగా ఉంటాయి.
కానీ ఇది కలర్ అలా ఉండదు, ఇది వేరుగా ఉంటుంది. విష జాతులలో ఇది అతి తక్కువ విషం కలిగినటువంటి పాము అంట. ఇవి చిన్న చిన్న చేపలను తెప్పలను తింటాయి. ఇది 5 నుంచి 0.5 నుండి 1.5 మీటర్లు ఇది పెరుగుతూ ఉంటుంది. ఇంకా మరికొన్ని పాములను చూసారు ఇక్కడ. వీటి గురించి అయితే పూర్తిగా అక్కడ వీళ్ళు రాయలేదు. ఇంకా చాలా రకాల పాములు ఉన్నాయి చూసారా. పాము యొక్క చర్మాలు ఇవన్నీ. అత్యంత ప్రమాదకరమైన పాములు కూడా ఈ అడవిలో ఉన్నాయంట. ఏదైతే డెవిల్స్ చైర్ లాగా ఉంది. స్మూత్ స్నేక్. విపేరాబెరస్. గ్రాస్ స్నేక్. అడ్డర్. ఇది రెస్టారెంట్. చాలా బాగుంది రెస్టారెంట్. ఫ్రెండ్స్ చూసారా, చిన్న చిన్న మేకలు, అడవి మేకలు అంటే ఇక్కడ. పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్ మేకలతో. ఫ్రెండ్స్ ఇది జలపాతం, బెకీ ఫాల్స్ జలపాతం. ఇది మనం తిరిగి అడవి మొత్తం విస్తరించే ఉన్నది. ఎటు వెళ్ళినా మనకి ఇక్కడ అడవిలో ఏదో ఒక మూల కనిపిస్తూనే ఉంది. వాటర్ శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. ఇది వుడెన్ బ్రిడ్జ్. చాలా బాగుంది కదా. రాళ్ళ మధ్యలోంచి జలపాతం చిన్నగా వస్తుంది. స్వచ్ఛమైన నీరు. రండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. కొన్ని చోట్ల మెట్లు ఉన్నాయి, కొన్ని చోట్ల మామూలుగా కాలినడక దారే కనిపిస్తూ ఉంది. ఆ దూరంగా కనిపిస్తుంది కూడా జలపాతమే. ఇక్కడ ప్రతి చెట్టుకి నాచులాగా పెరిగిపోయింది ఆకుపచ్చగా. మా హిమాంష్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. మాకంటే ఎక్కువ మా హిమాంష్ ఎంజాయ్ చేస్తున్నాడు. అడవిలోకి వచ్చిన దగ్గర నుంచి వాడి నడుస్తూ ఉన్నాడు. ఒక చెట్టు కింద నుంచి మెట్లు మనకి రావడానికి. ఆ చెట్టు ఒరిగి పడిపోయింది కానీ బ్రతికే ఉంది.
చూసారా, చెట్టు మొత్తం కూడా నాచులాగా ఫంగస్. అడవి మొత్తం ఇలా గ్రీన్ కలర్లో చెట్లకి, కింద కొండలకి, రాళ్ళకి అది నాచు పెరిగిపోతూ ఉంది. చూసారా, ఆ రాళ్ళకి కూడా నాచు. ఇక్కడ కింద పడిపోయా నేను. నాచు మీద కాలు పెట్టేసి కాలు జారి కింద పడ్డాను. అలా కొంచెం ముందుకెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను, అది కింద పడిపోయాను. ప్రకృతి సంపద చూసారు ఎంత బాగుందో. గలగల పారుతున్న చిన్న సెలయేరు. రాళ్ల మధ్య నుంచి వాటర్ శబ్దం చేసుకుంటూ అదో రకమైన శబ్దం ఇక్కడ. అలా 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 గలగల పారుతుంది. ఈ అడవిలో మనము ట్రెక్కింగ్ చేసుకుంటూ మినిమం 8 కిలోమీటర్లు నడవాలి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి చరిత్ర కలిగిన ప్రదేశంలోకి అడుగు పెట్టబోతున్నాం. అదే ఇది. రండి వెళదాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఈ రాళ్ళు దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఫ్రెండ్స్, మనం వచ్చేసాం. ఇందాక అనుకున్నాం కదా ఒక భయంకరమైన ప్రదేశం, అదే ఇది. దీని హిస్టరీ చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇది రాతి దేవుడి క్షేత్రం, ది లెజెండ్ ఆఫ్ బివర్ మ్యాన్స్ నోస్. కథ ఏమిటి అంటే, బివర్ మ్యాన్ అనే ఒక వ్యక్తి బాగా ధైర్యంగా ఉండేవాడు. అతను అక్కడ జడీలు అనే జాతి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటే ఆ పూజల్ని విఘ్నపరిచాడట. అప్పుడు వారు అతనిని రాతిగా మారిపోవని అతన్ని శపించారు. అతను ఒక పెద్ద రాయిగా మారిపోయి ఇక్కడ ఇలా ఉండిపోయాడని ఇక్కడ వారి కథనం. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. ఆ రాతి కట్టడాన్నే ఇప్పుడు మనము ఈ డాటంగూరు అడవిలో చూస్తున్నాము. రండి ఇంకొంచెం ముందుకు వెళదాం మనం. మరో వుడెన్ బ్రిడ్జ్. ఈ సెలయేరు దాటాలి అంటే ప్రతి చోట మనకి ఇలాంటి వుడెన్ బ్రిడ్జిలు చాలా కనిపిస్తున్నాయి ఈ అడవి నిండా.
నీళ్ళు ఎంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయో చూసారా ఫ్రెండ్స్. స్టోన్స్, ప్రతి స్టోను గ్రీన్గా కనిపిస్తుంది చూసారా, చాలా హెవీగా ఉన్నాయి రాళ్ళు కూడా. మా హిమాంశు ఏందో రీసెర్చ్ చేస్తున్నాడు మొక్కల మీద. ఫ్రెండ్స్, ఇది మన ప్రయాణం అడవిలో ఇలా సాగిపోతూనే ఉంది. ఇప్పటివరకు మనం ప్రకృతి రమణీయతని, జలపాతాల శబ్దాలని, అడవి అద్భుతాలని చూసాం. ప్రకృతి మనకు శాంతిని ఇవ్వడమే కాదు, జీవితం గురించి కూడా కొన్ని మాటలు చెబుతుంది. వాటిని వినాలంటే మనం కొంచెం నిశ్శబ్దంగా ప్రకృతిని ఆస్వాదించాలి. ప్రకృతిని ఆస్వాదిస్తేనే మనలో ఉన్నటువంటి చాలా రకాల ఆందోళనలు అన్నీ తొలగిపోతాయనేది నా నమ్మకం. మీరు కూడా ఓసారి బెకీ ఫాల్స్కి రండి. ఈ ప్రశాంతతని ఇక్కడికి వచ్చి అనుభవిస్తే తప్ప దాన్ని వర్ణించడం ఏ కవి వల్ల కూడా కాదు. అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం. ఇక్కడ ట్రెక్కింగ్ చాలా కష్టంగా అనిపించింది మాకు, ఆ రాళ్ళ మధ్య నుంచి నడవడం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఈ కొమ్మలు ఉన్నాయి చూసారా, కొమ్మల్లో ఇక్కడ వారు వాటిలో కాయిన్స్ పెడుతున్నారు. ఇక్కడ అలా కాయిన్స్ పెడితే మన జీవితంలో మంచి జరుగుద్దని అనే ఒక నమ్మకం ఇక్కడ ప్రజల్లో ఏర్పడింది. జలపాతాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు, అంత బాగుంది. ఇక్కడ చాలా పైకి ఎక్కాలి. ఇప్పటివరకు మనం కిందికి వచ్చాము, ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉండాలి, కొండ మీదకి ఎక్కుతూ ఉండాలి. మనకు సపోర్ట్కి ఈ కర్రలు పెట్టారు.
ఇక్కడ మాకు దారి చాలా సన్నగా అనిపించింది. సైడు కొంచెం ముళ్ళు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని నడవాలి. చెట్లు అయితే కొంచెం డిఫరెంట్గా కనిపించాయి మాకు. నీళ్ళలోని రాళ్లే కాదు, బయట రాళ్ళు కూడా ఇలా నాచుతోటి గ్రీన్ గా మారిపోయి ఉన్నాయి. మనం ఇప్పుడు అడవి మధ్యలో ఉంచి బయటికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే ఇలా అడవిలో ప్రయాణం చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేవి. కొన్ని చోట్ల ఇలా వుడెన్ బ్రిడ్జ్, చిన్నది స్మాల్ వుడెన్ బ్రిడ్జ్. మనము ఇప్పుడు ఆ నదికి అవతల సైడ్ నుంచి వెళ్ళాము కిందికి, మళ్ళీ కింద నుంచి పైకి వచ్చేటప్పుడు యువతల సైడ్కి వచ్చి ఎగ్జిట్ అవుతున్నాము. కొన్ని చోట్ల ట్రెక్కింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది, కొన్ని చోట్ల పర్వాలేదు, బాగానే ఉంది మాకు. ఇక్కడ కొంచెం చాలా హార్డ్గా ఉంది ఎక్కడం. ఎత్తైన రాళ్ళు పట్టుకొని పైకి ఎక్కడం జరిగింది ఇక్కడ మేము. ఇప్పుడు మనము ఫస్ట్ మనం వెళ్ళి చూసారు రెస్టారెంట్, ఆ చిన్న రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇది బెకీ ఫాల్స్ గురించినటువంటి విశేషాలు నాకు తెలిసినంత వరకు నేను మీతో పంచుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ప్రయాణాలు, అద్భుత ప్రదేశాలు చూడాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన వీడియోలో. పార్ట్ 3 డాట్మూర్ వీడియోలోనే పార్ట్ 3 ఇంకో వీడియో వస్తుంది, దాంట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.